హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ టీఏపీసీ యూట్యూబ్ ఛానల్. నా పేరు సాగర్. సార్ నమస్కారం అండి. రాజా దొరపనేని గారు నమస్కారం సార్. ఏంటి సార్ మీరు తీసిన ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ది టాక్ ఆఫ్ ద టౌన్ అయిపోయింది సార్, ఏదంటే మన వర్జిన్ బాయ్స్. ఒక్క మూవీతోనే మీరు ఇంత సెన్సేషనల్ గా వ్యూవర్షిప్ లో వచ్చేసింది, అలాగే మన సినిమా కూడా విజయవంతంగా రన్ అవుతా ఉంది. 10 సినిమాలు తీసినా కూడా రాని పేరు ప్రొడ్యూసర్స్ కు మీకు ఒక్క సినిమాతో వచ్చింది. అసలు ఎలా సార్ ఇది ఎలా సాధ్యమైంది? మన ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరు చూసే వాళ్ళందరికీ నమస్తే. సినిమాను ఆదరిస్తున్న వాళ్ళందరికీ, ఆదరించిన వాళ్ళందరికీ, ఫ్యూచర్లో ఆదరించబోయే వాళ్ళందరికీ మరొకసారి నమస్తే. ఇది టైటిల్ నుంచి సెన్సేషన్ ఏముంది. వర్జిన్ బాయ్స్ టైటిల్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఏ సెన్సేషన్. సో చాలా అదొక నవ్వుల థెరపీ అనమాట. ఒక టాబ్లెట్ క్రియేట్ చేస్తే నవ్వడానికి ఏమైనా ఉంటే అది లేదు కాబట్టి అలాంటి టాబ్లెట్ ఇది. చూడకుండా ఎంతో మంది ఎన్నో మాట్లాడుతుంటారు, చూసి మాట్లాడమని చెప్పండి ఎవరన్నా మాట్లాడుతుంటారు. సూపర్ సక్సెస్ చూసిన వాళ్ళు 100 మంది చూస్తే 100 మంది చాలా హ్యాపీగా అసలు ఈ మధ్యకాలంలో ఇంత ఫన్, ఎంటర్టైన్మెంట్, లవ్ లేదు అని ప్రతి ఒక్కళ్ళు ఎంజాయ్ చేస్తూ ఇంటికి వెళ్ళిన వాళ్ళే. సినిమా చూసిన తర్వాత అంతా పాజిటివ్ ఫీడ్బ్యాక్ తెలియని వాళ్ళే. సినిమా కంటెంట్ బాగుంది, ఫన్, టైటిల్ క్రేజీ ఉంది. సో మనం కూడా కొన్ని ఇష్యూస్ కూడా అడ్రస్ చేయటము, ప్రాక్టికల్ గా మాట్లాడటం వల్ల జనాల్లోకి అంటే ఆడియన్స్ దగ్గరగా మాట్లాడగలిగాం. వాళ్ళు ఓన్ చేసుకున్నారు మూవీని, మూవీ టీమ్ కూడా ఓన్ చేసుకున్నారు, నన్ను కూడా ఓన్ చేసుకున్నారు. సో ఎవరైనా ఆడియన్స్ ఓన్ చేసుకుంటే చాలు. ఎవరైనా ఆడియన్స్ ఓన్ చేసుకుంటేనే మోడీ కూడా ప్రధానమంత్రి అయింది, అది ఇంపార్టెంట్. సో మనం నేచురల్ గా ఉన్నాము, వాళ్ళకి దగ్గర అయ్యామని నేను అనుకుంటున్నా. క్రేజ్ కూడా బాగా వచ్చింది సార్, యూత్ లో అయితేనేమి, కొద్ది ఫ్యామిలీస్ లో కూడా మంచి క్రేజ్ వచ్చింది. అట్ ద సేమ్ టైమ్ మేము కొన్ని ఈవెంట్ లో చూసాం సార్, మీరు కూడా ఆర్టిస్టులు తర్వాత డైరెక్ట్స్ వాళ్ళతో పాటు మీరు డాన్స్ చేయడము, తర్వాత డైలాగ్ చెప్పడం, అంటే మీకు ఒక సినిమా అంటే ఫ్యాషన్ అని మాకు తెలుస్తుంది సార్. అది ఎలా మీకు హ్యాపీగా వచ్చింది? అసలు ప్రొడ్యూసర్ అనేవాడు ఒక డబ్బులు పెట్టి రాకూడదు సినిమాలోకి. డబ్బులు పెట్టే వాళ్ళు చాలా మంది ఉంటారు, అది డబ్బులు పెట్టేసి వదిలేస్తే కాదు. అతను ప్రతి దాంట్లో అతని అవగాహన ఉండాలి, అతని అంటే ప్యాషన్ ఉండాలి, సినిమా అన్ని క్రాఫ్ట్స్ మీద అవగాహన ఉండాలి. సో ఒక సూపర్విజన్ అంటే పై ఎత్తున. తర్వాత పబ్లిసిటీలో మెయిన్ రోల్ ప్రొడ్యూసర్ తీసుకోవాలి. డైరెక్టర్, ఆర్టిస్ట్ రోల్ కాపీ వచ్చే వరకే. దాని తర్వాత ప్రొడ్యూసర్ మిగతా టీం అందరూ కలుపుకొని అది నెక్స్ట్ ఆడియన్స్ కి ఎలా చేరాలి, ఆ ఆడియన్స్ కి ఈ మూవీ ఉందని తెలియాలి, మళ్ళీ వాళ్ళని థియేటర్ పట్టుకురావాలి, వాళ్ళని సాటిస్ఫై చేయాలి. ఇది ఒక పెద్ద గేమ్. ఇది సినిమా తయారైన తర్వాత ఆడియన్స్ దగ్గరికి వెళ్ళి వాళ్ళని తీసుకురావడం అనేది. ఓటీటీలు వచ్చాక చాలా మంది ఆడియన్స్ థియేటర్ రాకుండా ఓటీటీలో వస్తుంది కదా చూద్దామనే కాన్సెప్ట్ ఉన్నారు. కోవిడ్ తర్వాత మరీ ఎక్కువైంది. ఓటీటీ ఉంది, ఇయర్లీ 1 సబ్స్క్రిప్షన్, మిగతా అంతా వచ్చే సినిమాలన్నీ ఫ్రీగా చూస్తాడు. అది జనరల్ గా అట్లా అలవాటు అయ్యారు. బట్ సినిమాని ఓటీటీలో చూస్తాం అనేది, ఇప్పుడు మీరు బిర్యానీ ఇంట్లో ఉండి ఫ్రెష్ గా వేడివేడిగా తింటే సినిమా హాల్లో చూసినట్టు, 4 రోజులు ఫ్రిడ్జ్ లో పెట్టుకుని 10 రోజులు తీసుకుని వేడి చేసి తింటే అది ఓటీటీలు చూసినట్టు. అంటే కంపేర్ చేస్తే సో దేని దానికి ఉంటుంది. సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ వేరు, ఓటీటీలో చూసే ఎక్స్పీరియన్స్ వేరు. సో సినిమాకి వెళ్తాం అనేది మనకు ఒక ఈవెంట్. ఇండియన్స్ అందరికి ఫ్యామిలీతో సరదాగా ఒక సాయంత్రం పూట పిల్లలతో కలిసి సినిమాకి వెళ్ళి చూసి రావడం అనేది ఒక ఈవెంట్. అది ఇంట్లో చూసిన అంత తృప్తి రాదు. సో ఆ ప్యాకేజింగ్ మిస్ అవుతారు. సో అదనమాట సార్. ఈ వర్జిన్ బాయ్స్ ఏదైతే టైటిల్ ఉందో అది మీ మనసులో నుండి వచ్చిందా? ఎలాగా టైటిల్ ఉంది? యాక్చువల్లీ బాయ్స్ అని ముందు అనుకుని సినిమా అంతా అయిన తర్వాత రష్ చూసిన తర్వాత బాయ్స్ అంటే ఉట్టి కాలేజ్ స్టోరీ అని అర్థమవుతుంది. వర్జిన్ బాయ్స్ దీనికి యాప్ట్ అని, కాలేజీలో ఉండి వర్జిన్ బాయ్స్ ఏం చేశారు, చివరికి ఏమయ్యారు అనేది ఓవరాల్ గా చూస్తే ఈ టైటిల్ కరెక్ట్ అనిపించింది. సో వెంటనే మేము ఇక్కడికి వచ్చే ఫిల్మ్ ఛాంబర్ లో మొత్తం టైటిల్స్ అన్ని 5 లాంగ్వేజ్ రిజిస్టర్ చేసాము. సో ఆ టైటిల్ మేము అనౌన్స్ చేసాము. సెన్సార్ వాళ్ళు కొద్దిగా టైటిల్ చూసి అంటే ఇబ్బంది కూడా పడ్డారు. బట్ మూవీ చూసిన తర్వాత వాళ్ళు అప్రిషియేట్ చేశారు, ఇంక్లూడింగ్ లేడీస్ సెన్సార్ టీమ్ లో వాళ్ళు కూడా చాలా అప్రిషియేట్ చేశారు. ఆ రోజే మాకు సక్సెస్ అందింది. అంటే మూవీ రిలీజ్ కాకముందే సెన్సార్ వాళ్ళు ఇచ్చిన ఫీడ్బ్యాక్ సర్టిఫికెట్ ఏ ఇచ్చారు. అంటే అది కొన్ని అడల్ట్ కామెడీ జోక్స్ అవి ఉండటం వల్ల, ప్లస్ టైటిల్ ఇట్ సెల్ఫ్ ఇజ్ ఏ అని వాళ్ళు ముందే చెప్పారు. ఆ టైటిల్ కి ఏనే ఇస్తామని ముందే అన్నారు. ఒకటండి, ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళకి తెలియని విషయాలు కదా, అన్ని తెలిసినవే. ఇప్పుడు మాట్లాడుకోవడానికి ఇండియన్స్ కొంచెం మొహమాట పడతారు తప్పక, వేరే కంట్రీస్ లో అంత బ్రాడ్ మైండెడ్ గా జరిగాయని మాట్లాడుకుంటారు, తప్పేం లేదు. సెక్స్ ఎడ్యుకేషన్ మనకి లేదు. చాలా ఎడ్యుకేషన్ లో మనం నేర్చుకునేది ఎడ్యుకేషన్ సిస్టమే కొంచెం బయటకు వచ్చాక వాడం మనం. A+B² E=MC², ఇవన్నీ బయటకు వచ్చాక ఎవరు వాడరు. సో ఆ సిస్టమ్ ఎక్కువ వాడనవే మనం నేర్చుకుంటాం మనం.
వాడేవి బయటకు నిజంగా ఉపయోగపడేవి ఎక్కువ నేను నేర్చుకున్నట్టు గుర్తులేదు నాకు. అవి కూడా ఎడ్యుకేషన్ సిస్టమ్ లో కూడా మార్పులు రావాలి. సెక్స్ ఎడ్యుకేషన్, స్పోర్ట్స్ ఎడ్యుకేషన్, ఫుడ్ ఏది తింటే ఏమవుతుంది బాడీకి, న్యూట్రిషన్ సంబంధించిన ఆ ఎడ్యుకేషన్, ఇవన్నీ ఇంపార్టెంట్ లైఫ్ లో ప్రాక్టికల్ గా. సో అదే విధంగా ఎంటర్టైన్మెంట్ రిలేటెడ్ ఎడ్యుకేషన్, ప్రతి ఒక్కరికి ఎంటర్టైన్మెంట్ అవసరం. మిగతా ఏదైనా చెప్పండి ఫీల్డ్, అది ప్రతిరోజు అవసరం ఉండదు. ప్రతిరోజు మందులు అవసరం ఉండదు, జబ్బు వచ్చినప్పుడు కావాలి. సో కూడు, గుడ్డ, స్లీప్, ఎంటర్టైన్మెంట్, ఈ 4 మస్ట్. సో ఎంటర్టైన్మెంట్ ఇచ్చే ఇండస్ట్రీ మన సినిమా ఇండస్ట్రీ. అంటే మీరు ఎక్కడో కూర్చుంటే సాయంత్రానికి మీకు ఒక హ్యాపీనెస్ ఇచ్చేది ఒక 24 క్రాఫ్ట్స్ ఇంక్లూడింగ్ ప్రొడ్యూస్ అంతా కలిపి ఎంతో డబ్బు ఖర్చు పెట్టి ఒక చీపెస్ట్ ఎంటర్టైన్మెంట్ మీకు ఇస్తున్నారు 100 రూపీస్ కి. అది ఒక పాప్కార్న్ ఖరీదు కూడా చేయదు టెక్నికల్ మాట్లాడితే. ఈవెన్ బాహుబలి చేసినా 100-150కే దొరుకుతుంది. సో మీరు ఎక్కడో కూర్చోనంటే మీకు ఎంటర్టైన్మెంట్ అందిస్తున్నారు. సో దాన్ని మీరు ప్రాపర్ గా ఎంజాయ్ చేయండి, పొందండి. 150 రూపీస్ 200 రూపీస్ గురించి ఆలోచించి కొంతమంది రివ్యూవర్స్ పేరు మీద అంతా దాన్ని కిల్ చేయడానికి ఇవన్నీ చాలా జరుగుతూ ఉన్నాయి. కొంచెం బ్రాడ్ మైండెడ్ గా ఆలోచించి పాజిటివ్ గా ఆలోచిస్తే మీ ఇచ్చే ఎంటర్టైన్మెంట్ ప్రతిఫలం మాకు దొరుకుతుంది, మీరు ఎంజాయ్ చేస్తారు. ఇంకా ముందు ఎక్కువ ఇవ్వగలుగుతాం ఎంటర్టైన్మెంట్ అనేది. సో మీరు ఇందాక అడిగిన క్వశ్చన్ ఏంటి, డాన్స్ వేస్తారని. అవును సార్, సినిమా వాళ్ళు మీరు సార్. అంటే మీకు ఫ్యాషన్ ఉంది అంటే అందులో డాన్స్ నాకేం రాదు, ఈజీనెస్ అనిపించింది మాకు. మీరు ఒకటి సార్ స్టేజ్ మీద పెద్ద పెద్ద ప్రొడ్యూసర్లే డాన్స్ వేస్తున్నారు ఈ మధ్య. నేనే అంతగాని మీరు ఫస్ట్ టైం నాకు ఫాదర్ ఏజ్ ఉండే వాళ్ళు డాన్స్ వేస్తున్నారు, చూసి ఉంటారు. డాన్స్ రావక్కర్లా, ఆ జోష్ అంతే, ఆ జోష్ లో ఆ మూమెంట్. అది సినిమా వాళ్ళు డైలాగ్స్ కూడా చెప్పారు సార్ బాగా. అంటే అక్కడ ఉన్న వాళ్ళకు కొద్దిగా ఇన్స్పిరేషన్ లాగా, కొద్దిగా జోష్ వచ్చేలాగా డయాస్ మీద బాగా ఎనర్జెటిక్ గా చేశారు. నేను యాక్చువల్లీ డయాస్ దగ్గర కూడా అరిచారు చాలా మంది, కేకలేదు. అవును, డైలాగ్స్ చెప్పడం అవన్నీ మనకి అంటే ఇన్హిబిషన్ ఏం లేదు, ఫ్రాంక్గా మాట్లాడతాము. నేను బేసికల్లీ పెద్ద ఎన్టీఆర్ ఫ్యాన్ ని, అట్లా కొంచెం ధైర్యం అంతా చిన్నప్పటి నుంచి ఒకటి వస్తుంది కదా. టీవీ అంటే తెలుసు కదా, ఇప్పుడు ఆయన ఎన్టీఆర్ గారు ఎంత పెద్ద మనిషి, సినిమాల్లో టాప్ ఆయన. మళ్ళీ అటు చూస్తే సీఎం అయి ఉన్నారు. మళ్ళీ ఆయన ఫ్యామిలీ కూడా అంత పెద్ద ఫ్యామిలీ, పిల్లలు ఆయనకున్నంత మంది నాకు తెలిసే వరకు లేరు. సో ఈజ్ ఎ గ్రేట్ మ్యాన్, అట్లా ఇన్స్పిరేషన్. సో అదనమాట సార్. ఇంకొకటి, మీరు ఆ రోజు ఒక ప్రెస్ మీట్ లో అదే డయాస్ మీద ఇప్పుడైతే ప్రొడ్యూసర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఒక మంచి సలహా ఇచ్చారు సార్. మార్కెటింగ్ ఇలా చేయాలి ప్రతి మూవీ అని చాలా మంచి సలహా ఇచ్చారు సార్. అదొక్కసారి మీరు రిపీట్ చేయండి సార్. ఇప్పుడు నేను కొత్తగా వచ్చినా కూడా ఫీల్డ్ లోకి నా అబ్జర్వేషన్స్ కొన్ని నేను చెప్పాలనుకుని చెప్తా ఉన్నా. అవునండి. ఇంతమందికి ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నప్పుడు ఇచ్చేది ఒక్క డబ్బులు ఖర్చు పెట్టేది ఒక ప్రొడ్యూసరే. మిగతా యూనిట్ లో అందరూ 24 క్రాఫ్ట్స్ తీసుకునేది హీరోలు గానీ హీరోయిన్లు గానీ మేకప్ గానీ ఇంకా సినిమా అయ్యే వరకు పబ్లిసిటీకి అంత డబ్బు అవుట్ గోయింగ్. అంటే ఒక విమానంలో నుంచి ఒక లారీ డబ్బులు పారేసుకుని ప్రొడ్యూసర్ కిందకి వచ్చి ఏరుకుంటున్నట్టు. మళ్ళీ అవును సార్, నేను అన్నది ఏంటంటే ఫస్ట్ ఏరుకో తర్వాత పారే అంటున్నా. సో రివర్స్ స్ట్రాటజీలో వెళ్ళాలి. ముందు ప్రస్తుతం ఫాలో అయ్యే స్ట్రాటజీలో పెద్ద పెద్ద ప్రొడ్యూసర్లు ఆపేశారు చూడండి సినిమాలు తీయడం. ఎందుకంటే వాళ్ళకి అందరికి తెలిసింది. అంటే మోస్ట్ డేంజరస్ ఫీల్డ్ ఇది ప్రొడ్యూసర్స్ కి. 95% లాస్ లే ఉంటాయి, 95 నాట్ 90. సో ఇంతమందికి ఎంటర్టైన్మెంట్ ఇస్తూ ఒక ప్రొడ్యూసర్ ఎందుకు సఫర్ అవ్వాలని నేను క్వశ్చన్ వేసుకున్నా. అంతే కదా, ఎవరికో ఎంటర్టైన్మెంట్ ఇస్తూ నువ్వు ఎందుకు భుజాల మీద మోస్తూ ఎందుకు సఫర్ అవ్వాలి? దాన్ని కొంచెం ఫార్మాట్ మార్చాలి. అందరికి అవసరమైన ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి ఒక్కడెందుకు సఫర్ అవ్వాలి, ఫార్మాట్ మార్చాలి అని నేను చెప్పింది. దాన్ని కూర్చొని డిస్కస్ చేస్తే, ఇప్పుడు ఈగోలు పోకుండా కూర్చొని డిస్కస్ చేస్తే ఒక మంచి ఫార్మాట్ వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. ప్రపంచంలో ప్రతి కంపెనీ నీకు లక్షల కోట్లు, అసలు 10,000 కోట్లు ఎవో కంపెనీ బోల్డ్ అని ఉన్నాయి. టాప్ 1000 బిలియనీర్స్ తీసుకోండి, అందరూ స్టాక్ మార్కెట్ లో లిస్ట్ చేసిన 5 బిలియనీర్లు మామూలుగా అవ్వలేరు అంత ఈజీగా. ఒక్క భుజాల మీద బిలియనీర్ కాలేరు ఎప్పుడు. ఇండస్ట్రీ పెద్దగా కావాలంటే ఒకరి భుజాల మీద అవ్వదు. స్టాక్ మార్కెట్ గానీ ఇంకోటి కానీ ఒక ఐడియా డిస్కస్ చేసి, ఇప్పుడు నేను పెట్టలేను ఎందుకంటే నేను ఎక్కువ మూవీలు తీయలేదు, నా మీద అంత క్రెడిబిలిటీ జనానికి తెలియదు. నేను ఎవడో క్రెడిబిలిటీ ఉండే సంస్థలు ఉన్నాయి కదా, క్రెడిబిలిటీ ఉండే సంస్థల్లో హీరోలు ఉన్నారు కదా, వాళ్ళు దిగితే వాళ్ళ ఫ్యాన్స్ కూడా షేర్లు కొంటారు కదా. సింపుల్ లాజిక్ చెప్తున్నారు. 2-3 సంస్థలు ఉన్నాయి, వాళ్ళు ఎవరైనా ధైర్యం చేసి పెడితే వాళ్ళకి 100 కోట్లు ఉంటే ఒక మూవీ తీయగలుగుతారు. అదే 5,000 కోట్లు ఉంటే ఒక 50 మూవీలు తీయగలుగుతారు. వాళ్ళ కొడుకులతోనే కాదు, బయట వాళ్ళందరితో ఈ మూవీలు తీయొచ్చు. ప్యారల్ గా చాలా మంది డైరెక్టర్లు వస్తారు, చాలా మంది యూనిట్ ఉపాధి చాలా మందికి దొరుకుతుంది. మొత్తం ఉపాధి దొరుకుతుంది. జనమే పార్ట్నర్స్, అందులో షేర్లు కొన్నోళ్ళే పార్ట్నర్స్. నువ్వు పాలన ఎంతో ఓట పెట్టుకో, మిగతా జనాలకు వదిలేసి అందరూ సంస్థ మీద నమ్మకంతో, హీరో మీద నమ్మకంతో షేర్లు కొంటారు. వాడు 1000 రూపాయలు పెట్టినోడికి 2,000 అయింది మెల్లగా. అంటే వాడు ఉపాధి కూడా పెంచుతున్నాం మనం.
ఇది అనుకుంటే కష్టమైన సబ్జెక్ట్ ఏం కాదు. అవును సార్. ప్రపంచం మొత్తం అన్ని కంపెనీలు చేసేది ఇది. అలాంటిది అందరికి అవసరమైన ఎంటర్టైన్ కంపెనీ ఎందుకు చేయకూడదు అంటున్నా. కొన్ని కంపెనీలు చేసి ఫెయిల్యూర్ అయితే అయి ఉండొచ్చు పాత రోజుల్లో. అవును సార్. బట్ 100లో 2-3 ఫెయిల్యూర్స్ ఉంటాయి. బట్ సక్సెస్ రేట్ ఎక్కువ ఉంది. అవును సార్. అసలు ఇప్పుడు రివర్స్ లో ఉంది మూవీ ఇండస్ట్రీ ఫెయిల్యూర్ 95%. అట్లాంటప్పుడు వై డోంట్ యు ట్రై దిస్ మోడల్? కరెక్ట్. ఆ మోడల్ ట్రై అది కూడా నేనే చేయాల్సి వస్తుంది ఫ్యూచర్ లో. ఓకే, ఓకే సార్. అవునా? నాకు ఓపిక ఉంటే చేస్తాం, ఫ్యూచర్ లో అంతా ఉండాలి కదా. సో నేను ఒక ఐడియా ఇచ్చాను, కూర్చొని డిస్కస్ చేస్తే ఖచ్చితంగా అవును సార్. దాని మీద ఒక సొల్యూషన్ దొరుకుతుంది. ఖచ్చితంగా ఎక్కువ మూవీలు తీయడానికి స్కోప్ ఉంటుంది. భారం ఒకటి మీద పడదు. ప్రొడ్యూసర్లు అందరూ పార్ట్నర్లు కాబట్టి వాళ్ళే మోసుకెళ్తారు మూవీని, అవును. కిల్ చేయరు ఎవరు. ప్లస్ ఇందులో షేర్ హోల్డర్స్ కి నీకు టికెట్లు కూడా ఫ్రీగా ఇవ్వచ్చు వాళ్ళ ఫ్యామిలీస్ కి. థియేటర్లు ఖాళీ ఉండవు అప్పుడు. అవును, ఉండవు. థియేటర్లు ఖాళీ ఉండవు, వాళ్ళ వెల్త్ పెరుగుతుంది, అవును. ప్రొడ్యూసర్ కి లాభం ఎంతో కొంత వస్తుంది, అవును సార్. సినిమాలు ఎక్కువ వస్తాయి, అవును సార్. చాలా మంది హీరోలు వస్తారు. ఈ 5-6 మందే కాదు, అవును. చాలా మంది అవకాశాల కోసం వచ్చేవాళ్ళందరూ చాలా మంది వస్తారు. అంతే కదా. చాలా మంది డైరెక్టర్లు నాకు 100 మంది మెసేజ్ పెట్టారు నేను తీసిన ఒక సినిమాకి ఇప్పటికి. అవును, అవును. అంటే ఎంతమంది ఉపాధి లేకుండా ఉన్నారు డైరెక్టర్ టాలెంట్ ఉండి. చాలా మంది ఉన్నారు సార్. ఒకటి చెత్త మూవీ గుడ్ మూవీ అనేది పెద్దగా తేడా ఏముండదండి. ఉండదు సార్. బాగా నచ్చొచ్చు, బాగుండొచ్చు. బఫేలోకి వెళ్తే రకరకాల ఫుడ్లు ఉంటాయి, అన్ని తినగలిగినవే. అవును, బాగా ఒకటి ఉండొచ్చు, అవును, ఒక మాదిరిగా ఒకటి ఉండొచ్చు, అవును, కనీసం ఆఖరికి రోడ్డు పచ్చడి అది బాగానే ఉంటుంది. అవును. సో అన్ని మంచివే పెడతారు బఫేలో. ఎవడు చెడగొట్టాలని సినిమా తీయడు, ఏ హీరో కూడా చెడిపోవాలని నటించడు. ఓవరాల్ ఫార్మాట్ చివరికి ఒకటి వస్తుంది. అవును. బట్ ఎంటర్టైన్మెంట్ ఏదో ఒకటి ఉంటుంది. నువ్వు కావాల్సికల్లా నువ్వు ఒక పెద్ద మేధావి అయినట్టు దాని మీద ఇది బాగాలేదురా అది బాగాలేదురా వాళ్ళు అంత కష్టపడి చేసిన దాన్ని తెలిసేయటం ఈజీ. ఒడ్డుని కూర్చొని దిగినోడు తెలుస్తుంది లోతు. సో ఎంటర్టైన్మెంట్ నీకు చీప్ ఇస్తున్నప్పుడు అవును సార్. నువ్వు కావాల్సికల్లా దాని మీద పెద్ద నువ్వేదో పుడింగ్ లాగా దాని గురించి ఏం పెద్ద రివ్యూ పేరు లేకపోతే నువ్వు ఒక ఆడియన్ గానో అవును, ఎక్స్పెక్ట్ చేయడం, బట్ ఎంజాయ్ చేయి. అవును, నువ్వు పాజిటివ్ యాంగిల్ ఆలోచిస్తే ప్రతి మూవీ గుడ్ మూవీ. అవును సార్. అది నేను అంటున్నా, పాజిటివ్ యాంగిల్ ఆలోచిస్తే ప్రతి దానికి సొల్యూషన్ దొరుకుతుంది. అవును, అంతా కలకలలాడుతుంది ఇండస్ట్రీ. అవును సార్. అది నేను చెప్పాలన్న పాయింట్ ఆ రోజు. అవును, అది చాలా మంది డిస్కస్ చేశారు, ఫోన్లు కూడా చేశారు. అవును అది సార్. ఫుల్ డిబేటబుల్ పాయింట్, అమేజింగ్ పాయింట్. అవును, పెద్ద ప్రొడ్యూసర్లే చేశారు. అవును. కానీ మేము ఆల్రెడీ పులి మీద స్వారీ చేస్తున్నాము. కానీ చాలా ఎమోషనల్ గా మంచిగా థాట్ చేసి చెప్పారు సార్. అది కొద్దిగా టైం తీసుకున్నా ఇలా చేస్తే ఇప్పుడు ఒకటి సార్, మనసులో మాట చెప్పారు. అది ఇప్పుడు ఒకటి ఆల్రెడీ పెద్ద ప్రొడ్యూసర్లకి కొద్దిగా నాలెడ్జ్ వీటి మీద ఉంటుంది. బ్రెయిన్ వీటి మీద ఎందుకు పెట్టలేరంటే ఆల్రెడీ పులి మీద కూర్చొని స్వారీ చేస్తున్నారు వాళ్ళు. అవును. మళ్ళీ అడుగు తీసి ఇంకో దాని మీద పెట్టాలంటే భయము. ఆల్రెడీ పులి మీద ఉన్నారు. ఆల్రెడీ కొన్ని సినిమాలు తీసి ఇరుక్కొని ఉన్నారు, కొత్త కమిట్మెంట్లు ఇచ్చి ఇరుక్కొని ఉన్నారు. వీటిలోంచి కొత్త ఐడియా ఇంప్లిమెంట్ చేయడం కష్టం. కొద్దిగా ఫ్రెష్ గా ఉండేవాళ్ళు, కొద్దిగా పెద్ద సంస్థలు ఫ్రెష్ గా ఉండే ఒక థాట్ క్రియేట్ అయితే డెఫినెట్లీ హిట్ అవుతుంది. డెఫినెట్లీ, అందులో అనుమానమే లేదు. నా అడ్వైజ్ కూడా తీసుకోమని చెప్పండి. నాలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు మార్కెట్ లో, మంచి అడ్వైజ్ ఇచ్చేవాళ్ళు. సార్ ఇంకోటి, ఈ మనకి ఏదైతే వర్జిన్ బాయ్స్ మూవీ రిలీజ్ టైంలో మీకు ఏమన్నా థియేటర్స్ విషయంలో గానీ ఏదైనా ఇబ్బంది కలిగించిందా? అరే ఏమి కలిగించలా. మనం ఏంటంటే నేను టీజర్ సాంగ్ లాంచ్ సెలబ్రిటీని ట్రై చేశా పిలుస్తానికి. ఈ టైటిల్ చూసి నాకు ఇండస్ట్రీలో లేకపోయినా చాలా కాంటాక్ట్స్ ఉన్నాయి, ఎవరైనా వస్తారని కాన్ఫిడెన్స్ ఉంది. అలాంటిది పిలిస్తే వస్తామని టైం ఇచ్చిన వాళ్ళు కూడా ఈ టైటిల్ చూసి అరే ఈ టైటిల్ అని భయపడి రాకుండా ఉన్నారు. ఇంత ఎఫెక్ట్ ఉందా అని నేను ఇంకా లాభం లేదు, సెలబ్రిటీస్ రారు అని డిసైడ్ అయ్యి ఇంకెవరిని పిలవకుండా ఇంకా తప్పదు కదా, మనమే చేసుకోవాలి. మీరు అడిగిన క్వశ్చన్ ఏంటి సరే? ఏదైతే అదే ఇబ్బంది పడ్డారా అంటే రిలీజ్ టైంలో సెలబ్రిటీస్ రాలేదు, ఒక పక్క టైటిల్ ఇది పెట్టుకున్నాము, ఇది ఏంటంటే నదిలో ఎదురెత్తున్నట్టు ఈ టైటిల్. అవును సార్. నేలకు ఎదురుకి వెళ్తున్నట్టు టైటిల్ నుంచే మనకు ప్రాబ్లం. అంటే దీన్ని ఎలా జనాల్లో తీసుకెళ్లాలి, జనాలను ఎలా పట్టుకురావాలి అనేది అక్కడ చాలా పెద్ద స్ట్రాటజీ. ఇబ్బందులు థియేటర్లు వస్తాయి ఖచ్చితంగా. కాకపోతే మనకి ఏమైందంటే జనం మన అప్రిషియేట్ చేశారు. ఒక టీజర్ రిలీజ్ చేయగానే, ఒక సాంగ్ రిలీజ్ చేయగానే జనాలే మోసుకెళ్లారు. సోషల్ మీడియాలో మనం ఎంకరేజ్ చేయాలనే థాట్ వాళ్ళకి వచ్చింది. మన ఆడియన్సే సినిమా టైటిలే సెలబ్రిటీ అని ఫిక్స్ అయిపోయారు. ఎందుకో మరి మన టీం అంతా మీద ఒక మంచి ఎమోషన్ చూపించారు. ఈ సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అని చూశారు. అదే విధంగా మనకి రిలీజ్ ఫార్మాట్ కూడా ఇప్పుడు ఇక్కడ నైజాం గానీ అక్కడ ఆంధ్రాలో గానీ సునీల్ నారాయణ గారు ఇక్కడ రిలీజ్ చేస్తా ఉన్నారు, అక్కడ ఆంధ్రాలో పెద్ద పెద్ద డిస్ట్రిబ్యూటర్స్ రిలీజ్ చేస్తా ఉన్నారు. మనకి ఎక్కడ అడ్డంకులు రాలా. నాకేమనిపించింది అంటే దీన్ని ఒక సింపుల్ వర్డ్ గా చెప్పాలంటే మనం పాలు అమ్మాలంటే ఇంటింటికి వెళ్ళి అమ్మాలి, కష్టపడాలి. పొద్దున్న రోజు ఇంటింటికి వెళ్ళి నెలాఖరు బిల్ ఇస్తాడు. నాకేమర్థమైందంటే మనం వైన్ షాప్ ఓపెన్ చేసి కూర్చున్నాము, ఇంటింటి తిరగక్కర్లేదు. అంతే కదా, వైన్ షాప్ దగ్గరికి వస్తారు, క్యూ కడతారు కదా. అది మన పరిస్థితి రిలీజ్ ముందు. సో దాని తగ్గట్టుగా కొన్ని ఆఫర్లు పెట్టాము, అందరూ అప్రిషియేట్ చేశారు. మనం చేయగలిగిన కాడికి ఆ మూవీకి అన్ని చేశాం సార్. బ్రహ్మాండంగా ఆడియన్స్ లోకి వెళ్ళింది. ఆడియన్స్ కూడా చూసిన వాళ్ళందరూ మెచ్చుకున్నారు. ఇంకా చూడని వాళ్ళు చాలా మంది నా ఫ్రెండ్సే చూడాల. అదే చెప్తున్నా, ఆ ముట్టిగా లేయడం కష్టం సినిమా థియేటర్ వరకు తీసుకెళ్లి.
ఓటీటీలో ఉంది కదా ఇవన్నీ నేనన్నా మాకు టికెట్లు ఇస్తున్నావా చూస్తాను కానీ అరే 100 రూపాయలు టికెట్ కొనుక్కొని వెళ్తానికి ప్రొడ్యూసర్ అడుగుతున్నారు, నువ్వు నా ఫ్రెండేనా? 100 రూపాయల గురించి కాదు, నువ్వు ఎల్లు అప్రిషియేట్ చెయ్యి, నీకు గిఫ్ట్ కూడా రావచ్చు, ఆ టికెట్ మాకు పంపించు, డోంట్ లూజ్ యువర్ ఆపర్చునిటీ అని చెప్పాము. సార్ ఇంకోటి అన్నారు మీరు, అంటే మీకు ఎవరైతే దగ్గరగా ఉన్న వాళ్ళే వీటికి పిలిచినా రాలేదు ప్రెస్ మీట్స్ అన్నారు కదా, జబర్దస్త్ టీము దాంట్లో చాలా చేశారు, వాళ్ళ క్యారెక్టర్స్ ఆర్టిస్టులు చేశారు, వాళ్ళ సపోర్ట్ మీకు ఎలా? జబర్దస్త్ కాదు, ఏంటది బిగ్ బాస్ నాకు వెంటనే గుర్తురాలేదు, అది చాలా పెద్ద ప్రోగ్రామ్ కదా బిగ్ బాస్. బిగ్ బాస్ లో ఉన్నవాళ్ళు ఉన్నారు, 4 ఉన్నారు, ఒక విన్నర్ ఉన్నారు, మిగతా 3 రన్నర్స్ ఉన్నారు, చాలా ఫేమస్ అందరూ. మన దాంట్లో ఆల్ కొత్త ఆర్టిస్టులు ఏం కాదు, నోన్ ఆర్టిస్టులే అంతా ఇన్ఫ్లుయెన్సర్స్ సోషల్ మీడియాలో కూడా. వాళ్ళ వంతు బాగా వాళ్ళు అందరూ టీం వర్క్, ఇది అందరూ బాగా కృషి చేశారు. వాళ్ళకి తోడుగా నేను కూడా కొంచెం జోష్ బోల్గా మాట్లాడుతాం నచ్చుతుంది అందరికి. నా నేచర్ అంతే, దాచుకొని ఇక్కడ ఒకటి మాట్లాడే అట్లేముండదు, బోల్గా మాట్లాడుతాం అందరికి నచ్చింది. మీరు ఎప్పుడైనా నేను మాట్లాడేది అలాగే ఉంటుంది. సార్ ఇంకొకటి అయితే ఒక విషయంలో కొద్దిగా బాధ అనిపిస్తుంది సార్, మన ఫిలిం ఏదైతే సక్సెస్ఫుల్ గా రన్ అవుతుంది, సడన్ గా ఉన్నట్టుండి మనకి యూట్యూబర్ ఎవరైతే పూల చొక్క ఉందో అతని నుంచి కొద్దిగా మీరు ఆ పడిన కష్టం ఒక 4 రోజులు ఎంజాయ్ చేశారు హ్యాపీగా, మన మూవీ రన్నింగ్ అవుతుంది సక్సెస్ఫుల్ గా. సడన్ గా ఇటువంటి యూట్యూబర్స్ వచ్చినప్పుడు కొద్దిగా పెయిన్ అనిపిస్తుంది, దాని గురించి మీ అభిప్రాయం చెప్పండి సార్. నేను అదొక ఇష్యూ, చాలా సీరియస్ ఇష్యూ ఫేస్ చేసాం, చాలా మంది ఫేస్ చేస్తున్నారు, నేను అడ్రస్ చేశాను. సూపర్ సార్. నేను ఏదైనా అన్యాయాన్ని, అంత ఘోరమైన అన్యాయాన్ని అసలు సహించలేము. ఇది డైరెక్ట్ థ్రెట్ టు ప్రొడ్యూసర్స్. ఇప్పుడు ఒక మెయిన్ స్ట్రీమ్ మీడియా ఉంటుంది, ఓకే, వాళ్ళు ఒక జర్నలిజం చేసి ఒక సెన్సిబుల్ గా కొద్దిగా బ్యాలెన్స్డ్ గా ఏదైనా మాట్లాడినా రివ్యూలు ఇచ్చినా వాళ్ళు ఇస్తారు, సరే. ఈ తెలియని వాళ్ళు అదుపు లేకుండా ఈ యూట్యూబ్లు వెబ్సైట్లు పెట్టేసి చాలా మంది పుట్టగొడుగులాగా ఈజీ మనీకి అలవాటు పడ్డారు. ఈజీ మనీ ఇచ్చేది ఎవరు? రిలీజ్ అయ్యే టైంకి వాళ్ళు తయారైపోతారు. మీకు డబ్బులు డిమాండ్, నాకు డబ్బులు ఇస్తే ఒక రివ్యూ చేస్తాం, డబ్బులు ఇవ్వకపోతే ఇంకో రివ్యూ చేస్తాం, అసలు సినిమా కూడా చూడరు వాళ్ళు. అసలు రెడీగా రివ్యూలు రెడీ చేసి పెట్టుకుంటారు. అసలు ఇది కొత్తగా నేను అప్పుడే రిలీజ్ ముందు రోజే ఫేస్ చేసింది, మనకు తెలియదు దీనికి బడ్జెట్ పెట్టుకోవాలి, ఇదంతా ఇంత అడవుడి ఉంటుంది, లేకపోతే మూవీ చంపేస్తారు వీళ్ళు అనేది మనకి ప్రొడ్యూసర్ కి ఎంత భయం ఉంటుంది, ఇన్ని కోట్లు ఖర్చు పెట్టినోడికి లాస్ట్ లో టెన్షన్ ఉంటుంది. వాళ్ళు ఇప్పుడు సెన్సార్ టీం ఉంటుంది, మూవీకి బయట రావాలంటే సెన్సార్ టీం ఉంటుంది. ఇప్పుడు వీడు మాట్లాడేదానికి సెన్సార్ ఏంటి? ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనే అంబ్రెల్లా అడ్డం పెట్టుకొని అసలు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ లో లిమిటేషన్ ఉంటుంది. 19(1)(a) ఆర్టికల్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంది, సరే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంది కదా అని ఫ్రీడమ్ ఆఫ్ నాట్ టు స్పీక్ కూడా ఉంది. ఓకే, ఒక బిజినెస్ ని దెబ్బతీయడానికి నువ్వు మాట్లాడే మాటల వల్ల ఒక బిజినెస్ దెబ్బతీయటువంటి నిన్ను సివియర్ యాక్షన్ ఉంది, నీ మీద పనిష్మెంట్ ఉంది. ఇవన్నీ తెలియక యూట్యూబ్ పెట్టేసుకుని రన్ చేస్తుంటారు. నాలాంటి వాడు తగులుతాడు, తొక్క ఓలుస్తాడని చెప్పాను నేను. అదే జరుగుతుంది, ఆ పోల్చక్కని అరెస్ట్ చేయడం జరిగింది. అతను అమ్మాయిల మీద బాడీ షేమింగ్ కూడా చేశాడు రివ్యూ పేరు మీద. మీ సినిమా దరిద్రంగా ఉంది, ఆ కమెంట్లు చూడండి మీకు అర్థమైంది, మీ అమ్మాయిలు చూస్తే నాకు లేట్ లేదు అది అని. అంటే అమ్మాయిలు బాడీ షేమింగ్ చేస్తే అమ్మాయిలు పబ్లిసిటీ చేయడానికి కూడా రాలి మా వాళ్ళు హీరోయిన్స్, ఇంకా ఎఫెక్ట్ కదా మూవీకి. వాళ్ళు బాధపడతారు కదా లోపల, ఇండస్ట్రీ ఇలా ట్రీట్ చేస్తుందా, అసలు వీళ్ళు యూట్యూబర్స్ వల్ల ఇలా ఉందా పరిస్థితి, బయటకి ఎట్లా ఫేస్ చేస్తారు, ఇలాంటివి విన్న తర్వాత వాళ్ళు కమెంట్ చేస్తారని భయపడతారు కదా. సో అమ్మాయిల మీద బాడీ షేమింగ్ చేయడం అనేది క్రిమినల్ కేసులు. సో అవన్నీ పెట్టాము, పోలీసులు ఇమీడియట్లీ రెస్పాండ్ అయ్యారు. మనం కంప్లైంట్ ఇచ్చాం తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ కూడా, వెంటనే కంప్లైంట్ స్వీకరించి దీన్ని అందరికి ఎస్కలేట్ చేశారు. ఇంక్లూడింగ్ యూ కాంట్ బిలీవ్ ఐఎన్బి మినిస్టర్, సెక్రటరీ, అమిత్ షా, హోమ్ సెంట్రల్, స్టేట్స్, హోమ్, సినిమాటోగ్రఫీ మినిస్టర్స్, దాన్ని రిలవెంట్ అందరికి ఎస్కలేట్ చేశారు ఇష్యూని. ఈ ఇష్యూ మన మూవీ సంబంధించిన ఇష్యూ ప్లస్ మిగతా మూవీలకు కూడా జరుగుతుంది. సో ఈ ఓవరాల్ గా దీన్ని ఎలా ఫిక్స్ చేయాలనేది ఇప్పుడు టార్గెట్ నాది. సో నేను మాక్సిమం దాన్ని ఫైట్ చేస్తున్నా. అందరికీ రివ్యూస్ పేరు మీద డ్యామేజ్ అవడం అనేది నిజం. అసలే థియేటర్ రాక్స్ వస్తున్నారు జనాలు, అంత వచ్చే రివ్యూ పేరు మీద చంపేస్తున్నారు. వీడికి ఏం నాలెడ్జ్ ఉంది, ఏముందని వాడు రివ్యూ ఇస్తాడు? వీడు ఎంతో కష్టపడి 1, 2 years, 4 years, 5 years కొంత మూవీలో వచ్చిన తర్వాత ఎంతో కష్టపడి ఎన్నో కోట్లు ఖర్చు పెట్టి ఒక పదార్థం, ఒక ప్రోడక్ట్ తయారైతే వీడు ఒడ్డును కూర్చొని టపీమని 1 minute లో రివ్యూ పేరు మీద చెప్పేస్తే వాడికి 1 million, 2 million తెలుసో తెలియకో నెగిటివ్ వాడు ఏదో మాట్లాడుతుంటే అట్రాక్ట్ అయ్యి ఫాలోవర్స్ ఉంటారు. నెగిటివ్ అనేది ఈజీగా వెళ్తుంది. ఆ వెళ్ళే ఫాలోవర్స్ సినిమాకి వెళ్దాం వద్ద అనుకునేవాడు వెళ్ళరు. దానివల్ల ఎంత డైరెక్ట్ ఇంపాక్ట్ అవుతుంది ప్రొడ్యూసర్ కి, అండ్ 24 క్రాఫ్ట్స్ లో పనిచేసే వాళ్ళకి ఎంత ఇంపాక్ట్ అవుతుంది, వాళ్ళ ఉపాధులు పోతాయి, లైవ్లీహుడ్ పోతుంది.
వీడు అడిగే 10,000 నుంచి 40,000 50,000 అడిగేదానికి ఎంత పెద్ద ఎఫెక్ట్ అవుతుందని వాడికి తెలుసో తెలియదు, నాకు తెలీదు. చాలా ఘోరమైన పరిస్థితి. స్టేట్ కి ట్యాక్స్లు కూడా తగ్గిపోతాయి. అవును, అంతే కదా సార్. ఇక్కడ వచ్చే ఇప్పుడు ఒక టికెట్ తెగితే స్టేట్ కి 18% కడతామండి. ఇప్పుడు ఎంత లాస్, ఎన్ని కోట్లు వల్ల లాస్, దానివల్ల ఎంత స్టేట్ కి లాస్. అంటే స్టేట్ కి లాస్ అంటే జనాలకి లాస్. అర్థమైంది. ఓవరాల్ గా ఇది మళ్ళీ పబ్లిక్ కే లాస్. ప్లస్ ఉపాధి అందరికి లైవ్లీహుడ్ లాస్. సినిమా ఇండస్ట్రీ వాళ్ళకి డైరెక్ట్ గా ప్రొడ్యూసర్ బిజినెస్ లాస్. ఇంకో మూవీ తీయలేడు. ఎటు చూసినా నెగిటివ్ కనపడుతుంది. ఇది నువ్వు చేసే చిల్లర వేషాల వల్ల. నువ్వేమన్నా జడ్జివా, నువ్వేమన్నా జడ్జిమెంట్ ఇవ్వడానికి సినిమా మీద ఎవరు పెట్టాడు వెళ్ళని? ఇట్లాంటి వాళ్ళు మామూలు వదలకూడదు. అది నేను పోల్చక్క అనే చాలా మంది ఉన్నారు. అతను చేసిన విధానం మాకు నచ్చక ఇమీడియట్ ని కంప్లైంట్ పెట్టాను. ఫిల్మ్నగర్ పోలీసులు యాక్షన్ తీసుకున్నారు. డైలీ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది, ఇంకా అవ్వలేదు. అది 9 రోజులుగా జరుగుతుంది. చాలా సీరియస్ యాక్షన్ తీసుకున్నారు. పోలీసులు కూడా చాలా యాజ్ పర్ రూల్ వాళ్ళు వెళ్తున్నారు. ఫిల్మ్ ప్రొడ్యూసర్ కౌన్సిల్ వాళ్ళు కూడా తీసుకుంటున్నారు. ఎస్కలేట్ చేశారు ఇష్యూని. నేను త్వరలో మొత్తం ఇండస్ట్రీ సంబంధించి ఇష్యూని ఫిక్స్ చేయడానికి కూడా నేను డిసైడ్ అయ్యాను. నా వంతు నేను ప్రయత్నిస్తున్నాను. అందరు సపోర్ట్ తీసుకొని నేను ఒక పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ బిల్ కూడా తయారు చేస్తున్నాం. దాన్ని కూడా వెరీ సూన్ చేసి దీనికి ఒక రెగ్యులేషన్ చేయాలనేది ఉంది. వెంటనే రివ్యూ చేయడానికి వీల్లేదు. మేబీ కొన్ని రోజుల తర్వాత ఇవ్వటము. అంత కంగారు పడి వెంటనే ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఏమంత కక్కుర్తి, నువ్వేం ఖర్చు పెడుతున్నావా ఇవ్వడానికి? ఎందుకు ఇవ్వాలి నువ్వు? ఎవరికాడు నేనే ముందు ఇవ్వాలని అక్కడ అదే చెప్తున్నా. అది ఎందుకు అంటున్నా, అసలు ప్రాక్టికల్ గా ఆలోచిస్తే ఇది లాస్ అవుతుంది. నువ్వు ప్రాక్టికల్ ఏం లేదు, నువ్వు సరదాగా నువ్వు ఏదో ఇస్తున్నావు, అది ఎఫెక్ట్ అవుతుంది. అటువంటి వాళ్ళు తాట తీయాలని నేను చెప్పా. అదే జరుగుతుంది. ఇంకా ఎవరు ముందు చేయకుండా చేస్తాను నేను, ఇట్లాంటి వేషాలు వేయకుండా. వాళ్ళందరికీ థ్రెట్ నేను చెప్తున్నా. ఇట్లా ఫేక్ రివ్యూలు ఇచ్చే వాళ్ళందరూ థ్రెట్ గుర్తుపెట్టుకోండి. తాట మామూలుగా నేను వదిలే టైప్ కాదు, ఇట్లా అన్యాయం సహించే టైప్ కాదు. యూట్యూబ్ పేర్ల మీద రివ్యూస్ ఇచ్చేవాళ్ళు కానీ, వెబ్సైట్ల పేరు మీద ఇచ్చేవాళ్ళు కానీ నన్ను తక్కువ అంచనా వేయొద్దు. నాతో పాటు ప్రొడ్యూసర్లందరినీ కలుపుకుంటున్నాను. నేను అస్సలు వదిలే క్వశ్చనే లేదు. ఇట్లాంటివి దీని మీద లీగల్ గా యాక్షన్ కూడా తీసుకుంటున్నాను. మొత్తం మీద మన బోత్ స్టేట్స్ లో దీనికి సొల్యూషన్ తీసుకొచ్చే ప్లాన్ జరుగుతుంది. ఖబర్దార్, జాగ్రత్త మీరందరూ. సార్, ఈ విషయంలో మేము అప్రిషియేట్ చేయాలని ఒక విషయం అనుకున్నాను సార్. మెయిన్ ఒకటి ఏంటంటే, సూర్యదేవర నాగవంశీ గారు సితారా ఎంటర్టైన్మెంట్స్, అతని మూవీస్ కూడా కొన్ని టైంలో యూట్యూబర్స్ మీద జస్ట్ కామెంట్ చేశాడు కానీ యాక్షన్ తీసుకోలేకపోయాడు. అట్ ద సేమ్ టైం దిల్ రాజు గారు కూడా అంతే. ఇలాంటి బిగ్ షాట్ ప్రొడ్యూసర్సే అంటే కొద్దిగా ఒక స్టెప్ వెనక్కి వేశారు. అలాంటిది మీరు ఎంత ధైర్యంగా ముందుకెళ్లి వాళ్ళ మీద యాక్షన్ తీసుకున్నారు. మళ్ళీ వీళ్ళని ఇలాంటి ఎవరైతే రన్నింగ్ ప్రొడ్యూసర్స్ ఉన్నారో పెద్దవాళ్ళు ప్రొడక్షన్స్ వాళ్ళని మీరు ఏమైనా కలుపుకుంటే ఇంకొద్దిగా మీకు సపోర్ట్ గా ఉంటుంది. ఖచ్చితంగా సార్. ఇప్పుడు నాకంటే ముందు వాళ్ళే మాట్లాడారు. అవును, మాట్లాడారు. యాక్షన్ చేయాలంటే వాళ్ళకి ఏమి ఇబ్బందులు వచ్చినాయో, ఇంకా ఏం బ్లాక్ మెయిల్ చేస్తారని ఆలోచిస్తున్నారేమో. అంటే ప్రాపర్ గా చేద్దామని ఆలోచిస్తుంటారు. అందరికి డ్యామేజ్ ఇది. వాళ్ళకంటే నాకంటే వాళ్ళకి ఎక్కువ పెద్ద డ్యామేజ్. నాదంతా స్మాల్ మూవీ, వాళ్ళది నాకంటే 10 times 100 times బడ్జెట్ మూవీలు. వాళ్ళకి ఇప్పుడు నాకు లిమిటెడ్ డ్యామేజ్ ఉంటే వాళ్ళకి మాక్సిమం డ్యామేజ్ ఉంటుంది వీళ్ళు ఇచ్చే రివ్యూల వల్ల. ఎందుకు నేను పవన్ కళ్యాణ్ గారి మూవీ కూడా వాడు చూడకుండా కూడా కొంతమంది మాట్లాడేస్తున్నారు. అంటే చెప్తున్నా నేను. అసలు వీళ్ళు యువకులు ఉంటే ఆడియన్స్ డిసైడ్ చేసుకుంటారండి. వాళ్ళ పాటికి వాళ్ళు వర్డ్ ఆఫ్ మౌత్ బాగుంటే వెళ్తుంది, బాగోకపోతే వెళ్తుంది, అంతే. వీళ్ళు ముందే వెళ్ళేవాళ్ళని కూడా వెళ్ళకుండా చేస్తే అట్లా. అది ఇండస్ట్రీ పెట్టిన చేయడం ఇది. ఇది వెంటనే ఫిక్స్ చేయాల్సిందే, క్వశ్చనే లేదు. పెద్ద ప్రొడ్యూసర్లు ఆల్రెడీ నాకు సపోర్ట్ ఉంది. అందరూ మిగతా వాళ్ళు కూడా సపోర్ట్ ఇస్తారు అనుకుంటున్నాను. నేను ఈ సినిమా అయిపోయింది కదా వీడెందుకు ఫైట్ చేస్తున్నాడు అనుకోవచ్చు. ఇది నేను ముందు దిగిపోయే సినిమాలకు నాకు థ్రెట్టే. ప్లస్ మిగతా సినిమా సోషల్ కాజ్. ఇది సోషల్ కాజ్ అని తెలిసి కూడా మనం అడ్రస్ చేయకపోతే, మనం ఇంత చదువుకొని ఇంత సమాజంలో ఉండి మనం చూసి చూడకుండా వదిలేయటం నేను నచ్చలేదు. నాకు దీన్ని ఎట్టైనా అడ్రస్ చేయాలి, ఫిక్స్ చేయాలని డిసైడ్ అయ్యా. నా వంతు ప్రయత్నిస్తాను. నేను 100% పోరాటం చేస్తా సార్. అట్ ద సేమ్ టైమ్ మీ ఇష్యూ ఏదైతే ఉందో తెలుగు ఫిలిం ఛాంబర్ కు, తర్వాత ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ కూడా ఇష్యూ వచ్చింది సార్. వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి ఏపీ సీఎం కు, తర్వాత తెలంగాణ స్టేట్ సీఎం గారికి, తర్వాత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, వీళ్ళందరూ కొన్ని లెటర్స్ వెళ్ళాయి. మన ఇండస్ట్రీ తరఫున పవన్ కళ్యాణ్ గారికి కూడా వెళ్ళింది లెటర్స్. తర్వాత హోమ్ మినిస్టర్ గారికి కూడా ఇచ్చారు. అంటే ఈ రకంగా సహాయం బాగా అందింది. తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ నుంచి సహాయం అనుకున్న దానికంటే ఎక్కువ, చాలా ఇమ్మీడియట్లీ ప్రాంప్ట్ యాక్షన్ విత్ ఇన్ మినిట్స్ లో
అందరికి లెటర్లు పెట్టేయడము, అవసరం ఉంటే ఫోన్లు చేయటము, వాళ్ళ మీద వాళ్ళ రిప్లైస్ తీసుకోవడము. ఎందుకంటే ఇది ఎవ్రీ వీక్ రిలీజ్ అవుతుంది మూవీస్. అంటే అయిన కాడికి డ్యామేజ్ అయిపోయింది. ఎంత తొందరగా ఫిక్స్ చేస్తే అంత బెటర్. అంటే లైట్ తీసుకుంటే మళ్ళీ లైట్ నేను కూడా వదిలేసాను నా మూవీ అయిపోయిందని. నా మూవీ అయిపోయింది 1 వీక్ దాటిపోయి మళ్ళీ వేరే మూవీస్ వచ్చేసి స్క్రీన్ కూడా 1 వీక్ లైఫ్ మాక్సిమం ఏ మూవీ అయినా ఆల్మోస్ట్ తగ్గిపోయింది. నాది అవసరం లేదు, ఇంకా ఓటీటీలో వస్తుంది, నేనేం ఫైట్ చేయక్కర్లా. కానీ అందరూ అట్లా అనుకుంటే ఇష్యూ ఫిక్స్ కాదు. నేను అందుకే ఐ డిసైడెడ్ టు ఫిక్స్ ఇట్. నేను ఫిక్స్ చేసేది నాకంటే ఎక్కువ వేరే వాళ్ళకి ఉపయోగపడింది. ఓకే సార్, ఫర్దర్ గా మీ ఫ్యూచర్ ప్లాన్ ఏంటి సార్? అంటే ఇది కట్టడి చేస్తూ ఇలాంటి యూట్యూబర్స్ కట్టడి చేస్తూ ఇది ఒక ప్రాబ్లం సార్. ఓకే సార్, చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, బట్ ఇది ఒక ప్రాబ్లం. మెయిన్ ప్రాబ్లం ప్రొడ్యూసర్ మీద భారం పడతాం అనేది ఇంకా పెద్ద ప్రాబ్లం. అది దానికి ఒక ఐడియా ఇచ్చాను. మేబీ నేను ఇచ్చిందే కరెక్ట్ అవ్వచ్చు కావచ్చు, కూర్చొని డిస్కస్ చేస్తే వాళ్ళకి కొత్త ఐడియాలు రావచ్చు. ఇట్లా కొన్ని నాకు దొరికిన ఐడియాస్ ప్రాబ్లమ్స్ అడ్రస్ చేస్తా ఖచ్చితంగా. అంటే దానికి 100 సినిమాలు తీయక్కల, ఒక సినిమా తీస్తే ఎండ్ టు ఎండ్ నాలెడ్జ్ వచ్చేస్తుంది. అడ్రస్ చేసే ధైర్యం కావాలంతే. సరే, ఈ ఇష్యూ అయితే ఏదైతే ఉందో ఇది ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ సెక్రటరీ గారు ప్రసన్న కుమార్ గారు కూడా కలిశారని అంటున్నారు. అట్ ద సేమ్ టైం 24 క్రాప్స్ కి కంప్లైంట్స్ అన్ని అందరికి మనం కౌన్సిల్ నుంచే పంపిమని చెప్పాము. కొంచెం రెస్పెక్టబుల్ గా ఉంటుంది, కొంచెం రెస్పాన్స్ త్వరగా ఇస్తారని. అంటే నేను కొత్త కదా, ప్రొసీజర్స్ నాకు తెలియక నేను ప్రసన్న గారిని అడిగితే వెంటనే ప్రాంప్ట్ చేసి ఆయనే అంటే సపోర్ట్ తీసుకొని ఇమీడియట్ గా దాని మీద యాక్షన్ తీసుకున్నారు. దాము గారితో కూడా మాట్లాడాము, ఆయన కూడా సపోర్ట్ చేస్తున్నారు. అందరూ మనం కలిసిన వాళ్ళందరూ వెంటనే సపోర్ట్ చేస్తున్నారు మనకి ఇష్యూ ఎట్లయినా ఫిక్స్ చేయాలనే ఉద్దేశంతో. దీంట్లో క్రిమినల్ యాంగిల్ కూడా జోడిస్తున్నారు రివ్యూస్ తో. అది ఇప్పుడు క్రిమినల్ యాంగిల్ అంటే రివ్యూస్ పేరుతో డబ్బులు ఇవ్వలేదు కదా అని చెప్పి అమ్మాయిల మీద బాడీ షేమింగ్ చేయడం, అది డేంజర్. ఇంకా అది తప్పు. మూవీ కిల్ అవుతుంది, మళ్ళీ వాళ్ళకి డిఫేమ్ అవుతుంది. మూవీ డిఫేమ్ చేస్తున్నారు, ఆర్టిస్టులు డిఫేమ్ చేస్తున్నారు. అసలు ఎవరండి వీళ్ళు డిఫేమ్ చేయడానికి? ఏమన్నారా, ఇది డైరెక్ట్ బిజినెస్ కి ఎఫెక్ట్ అవుతుంది. వాళ్ళకి సెక్షన్ ఆర్టికల్ తెలియక పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు ఇప్పుడు దాకా. వచ్చే ప్రొడ్యూసర్స్ కొద్ది ప్రాబ్లం అవుతుంది. ఎస్, ఇంకేం అవదండి. వెరీ సూన్ ఇట్ విల్ బి ఫిక్స్డ్. ఇది రివ్యూవర్స్ ఇంకా కనుమరుగు అయిపోతారు. నేను చెప్తున్నా, సినిమాకి సంబంధించి అది లిమిటెడ్ స్పీచ్ ఉంటుంది, అంతవరకే. వాళ్ళ బౌండరీస్ ఉంటాయి. సిగరెట్ తాగొచ్చు, నువ్వు అట్లా పోయి అందరి మధ్యలో పబ్లిక్ లో తాగకూడదు, తెలుసు కదా. అట్లా ప్రతిదానికి ఒక లిమిటేషన్ ఉంది. ఆ లిమిటేషన్ తెలిపిస్తా ఇప్పుడు అది. ఓకే సార్, ఏదైతే మీరు విజయవంతంగా ఇలాంటి వారిని అరికట్టుతున్నారు కాబట్టి మేము కొద్దిగా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం సార్. అసలు వాళ్ళు మంచిగా ఉండి నెగిటివ్ గా లేకుండా పాజిటివ్ ఉంటే వాళ్ళు ఇండస్ట్రీ మీద బతుకుతున్నారు. అంతేగా, నెగిటివ్ ఉండొద్దు అంటున్నా, పాజిటివ్ గా ఉండండి, ఉందాగా ఉండండి. నువ్వు అమ్మ రొమ్ము పాలు దాగి రొమ్మునే కోసే టైప్ గా ఆలోచించొద్దు. ఒకే చెట్టు మీద ఉన్న అందరం, చెట్టు కింద కోస్తే నువ్వు పడతావు దాంతో పాటు. సో అల్టిమేట్లీ ఇండస్ట్రీ బ్యాడ్ స్టేట్ లో ఉంది, అది అందరూ తెలుసు. దాన్ని కొంచెం కరెక్ట్ చేసుకుంటూ రావాల్సిన పరిస్థితి ఉంది. దిల్ రాజు గారు కూడా చెప్పారు, ఇండస్ట్రీ పరిస్థితి బాగాలేదని చాలా సార్లు చెప్తున్నారు. రివ్యూల గురించి కూడా చెప్పారు. సేమ్ నాగవంశీ గారు చెప్పారు. పెద్ద సినిమాలు రిలీజ్ అవుతుంటే షేక్ అవుతున్నారండి ఒక్కొక్కళ్ళు. ఏంటి ఏమైద్దని ఆడియన్స్ ఇచ్చుకుంటారు తీర్పు. సరే, ఈ మధ్యలో వీళ్ళు ఎక్కువ కదా, వాళ్ళు ఇచ్చే లోపే వీళ్ళు ఇచ్చేస్తున్నారు. వెళ్ళొద్దురా అని చెప్పేస్తున్నారు. ఇంకేంది కథం ఇండైరెక్ట్ గా. ఏదైతే మీకు న్యాయం అయితే జరిగింది అనిపిస్తుంది సార్ పూల చొక్కా విషయంలో. అతను మీరు ఏదైతే పని చేశారో మీరు అనుకున్నట్టు ఇలాంటి వాళ్ళని కొద్ది కట్టడి జరిగింది. ఎంతో కొంత డ్యామేజ్ కంట్రోల్ అయితే అయింది. ఎందుకంటే రిలీజ్ అయిన 2 రోజులు కొంచెం వీక్, రివ్యూస్ వల్ల కొద్దిగా థియేటర్ రాకుండా కొంచెం వీక్ అయింది. సండే ఆఫ్టర్నూన్ నుంచి మళ్ళీ మనం పికప్ అవుతుంటే ఎక్స్ట్రా స్క్రీన్స్ అడిగాం. వెంటనే నారంగా అడిగితే వెంటనే 4 స్క్రీన్లు ఏఎంబి AAA ఇన్ఆర్బిట్ మాల్ లో ఇంకోటి ఎక్కడో 4 స్క్రీన్లు 6:30కి ఇచ్చారు. అది సండే ఈవినింగ్ 6:30కి బుక్ మై షోలో యాడ్ అయినాయి. అది 9:30 షోలు. ఇవి 9:30 కల్లా ఫిల్ అయిపోయినాయి ఫుల్. అది నాకు షాక్ అయ్యాం. అంటే అసలు వీళ్ళు రివ్యూ లేకపోతే ఆ 2 రోజులు కూడా బాగా ఆడి, ఇంకా కొన్ని స్క్రీన్లు పెరిగి ఇంకా కొన్ని రోజులు బాగా ఆడితే ప్రొడ్యూసర్ కి అంతా న్యాయం జరిగితే ఇంకో మూవీ బతీయగలుగుతాడు, ఇంకో క్రాఫ్ట్స్ బతితే అంత పాజిటివ్ ఉంటుంది. సో నేను అనేది అది, ఈ వీడి వల్ల ఎంతో కొంత డ్యామేజ్ అవుతుంది. దాని ప్రూఫ్ ఏదంటే, ప్రూఫ్ ఏంటి, ఏం కావాలి ప్రూఫ్ తెలుస్తా ఉంటది కదా. వాడు రివ్యూ ఇచ్చాడు వెళ్ళడు, దానికి ప్రూఫ్ ఏం కావాలంటారు. నెగిటివ్ వెళ్ళొద్దని చెప్తున్నాడు. ఇంకేంటి ఇలాంటివి వాడు ఏంటంటే వాడు ఓవర్ కాన్ఫిడెన్స్ పోల్చక్కనే వాడు ఇట్లా చేతులు ఊపుకుంటూ అసలు వాడికి ఎందుకు అంతమంది ఫాలోవర్స్ వాడి ముఖం చూసి నాకు అర్థం కావట్లా. మీరందరూ అట్లాంటి వాళ్ళు ఫాలో అవ్వకల. మీకు ఒక ఓన్ బుర్ర ఉంది, మీకు ఒక ఉచిత వివేక జ్ఞానం ఉంది. మీరు డిసైడ్ చేసుకోండి. ఒకటి రివ్యూలు చూసి వెళ్ళాల్సిన దుస్థితిలో ఆడియన్స్ ఉండకూడదు. ఆడియన్స్ సెల్ఫ్ గా ఎంజాయ్ చేయడానికి సినిమాకి వెళ్ళండి, ఎంజాయ్ చేయండి. మీరు వర్డ్ ఆఫ్ మౌత్ నచ్చిందని చెప్పుకున్న అసలు అంతవరకు ఓకే. ఎవడో రివ్యూ చూసి వెళ్ళాల్సిన దుస్థితి ఆడియన్స్ కూడా పట్టకూడదు. మీకోసం ఇంత కష్టపడి ఒక ఇండస్ట్రీ మీకు ఒక ప్రోడక్ట్ ఇస్తుంటే దాన్ని సడన్ గా ఎట్లా
కిల్ చేసి ఎవడో కిల్ చేస్తుంటే మీరు దాన్ని మీ దాకా చేరనీయకుండా కిల్ చేయడానికి ప్లాన్ జరుగుతుంది. అట్లా వద్దు, మీరు ఎంజాయ్ చేయండి హ్యాపీగా. మీకోసం తయారు చేసి ప్రోడక్ట్ ఇస్తున్నాం. ప్రతి మూవీ ఈజ్ ఇంపార్టెంట్, గుడ్ మూవీ ఓన్లీ. ఇండస్ట్రీని కూడా మీరు ఏంటి 100-200 మీరు ఇచ్చేది సినిమాకి, అంతకుమించి ఎక్కువ ప్రొడ్యూసర్ కూడా ఆశించట్లా. ఇచ్చేదంటే కొంత 18% గవర్నమెంట్కే పోతుంది, మళ్ళీ మీకే వస్తుంది. సో నేను చెప్పేది ఏంటంటే అల్టిమేట్లీ మీ పార్టిసిపేషన్ ఈజ్ వెరీ నెగ్లిజిబుల్. బట్ ఎంత ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నారు అది చూసుకోండి. 2 గంటల ఎంటర్టైన్మెంట్, ఇంత చీపెస్ట్ ఎంటర్టైన్మెంట్ ఏది లేదు. నీకు ఒక చెడిపోయే సిగరెట్ తాగడానికే నువ్వు 100-200 ఖర్చు పెట్టేస్తారు. ఇంత 5 నిమిషాలు అరిగిపోయే పాప్కార్న్ కే ఖర్చు పెట్టేస్తారు. అలాంటిది ఇంత ఎంటర్టైన్మెంట్, నువ్వు రోజంతా అలసిపోయి ఉంటావు, ఇంత రిలాక్సేషన్, ఆ కిక్ ఎంత వస్తుంది? దానికి టాబ్లెట్ లేవు ఎంటర్టైన్మెంట్, తెలుసు కదా. ఏదైనా టాబ్లెట్ ఉంటే చెప్పండి, నేను కూడా వేసేసుకొని ఇంట్లో ఉంటా. లేవు. అది విజువల్ ఎఫెక్ట్స్, చాలా మిక్స్ ఆఫ్ సో మెనీ థింగ్స్ ఉంటాయి. సో దాన్ని ఎంజాయ్ చేయండి ప్రాపర్ గా. చిన్న మనసుతో దాన్ని వీటిని కిల్ చేయడానికి ప్లాన్ చేయదు. ప్రతి మూవీ గుడ్ మూవీ, ప్రతి మూవీ ఇంపార్టెంటే. ప్రతి మూవీ ఆదరించండి, చూడండి, హ్యాపీగా ఎంజాయ్ చేయండి. ఇంకా 10 మంది మూవీలు, ఇంకొక 10 మూవీలు తీసి మీకు మళ్ళీ ఎంటర్టైన్మెంట్ అందిస్తాం. అది నా విన్నపి ఆడియన్స్ కి చెప్తున్నాను. మీరే మోసుకెళ్ళాలి వీటిని. మీరు మోసుకెళ్తే ఇట్లాంటి వాళ్ళు ఆటోమేటిక్ గా కనుమరుగవుతారు. అది చాలా. ఇంతవరకు నా స్పీచ్ భరించిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్ యూ. చాలా బోల్డ్ గా మాట్లాడి ఉండొచ్చు, బట్ ఏదన్నా కొత్త ప్రొడ్యూసర్ కదా మిస్టేక్స్ కూడా ఉండొచ్చు, క్షమించండి. లేదు సార్, చాలా బాగా మాట్లాడారు. కొత్త వాళ్ళకి కూడా కొద్దిగా సజెషన్ చేశారు, మీరు ఇలా తీయండి మూవీస్ అనేది మార్కెట్ లో. సార్ మీ ముందుగా విజయవంతంగా సక్సెస్ గా కావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.